ఇంద్రకీలాద్రికి వెళ్తున్నామండి. కొండ మీద ఉన్న అమ్మవారిని దర్శించుకునే ముందు కొండ కింద ఇంకొక అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారిని కూడా దర్శించుకుందాం రండి. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉందండి. ఈ ఆలయం 24 గంటలు తెరిచి ఉంటుంది. కొండ మీద ఉన్న అమ్మవారిని మనం నిర్ణీత సమయాల్లో మాత్రమే దర్శించుకోవాలి. కానీ ఈ అమ్మవారిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శించుకోవచ్చు. కృష్ణానదిలో స్నానమాచరించిన భక్తులు ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకుంటారు. ఇంద్రకీలాద్రి క్రింద చిన్న ఆలయంలో దుర్గాదేవి దర్శనమిస్తుంది. ఇక్కడే శ్రీ విజయ గణపతిని కూడా దర్శించవచ్చు. విజయ గణపతి దుర్గాదేవిల దర్శనం అనంతరం భక్తులు కొండపైన అమ్మవారి దర్శనానికి వెళ్తారు. ఇంద్రకీలాద్రి చేరుకోవడానికి మెట్ల మార్గం, ఘాట్ రోడ్ మార్గం ఉన్నాయి. కృష్ణానది స్నాన ఘాట్ల నుండి నేరుగా కొండ చేరుకోవడానికి ఒక వంతెన ఉంది. ఘాట్ రోడ్లో ప్రయాణం చేసేవారి కోసం దేవస్థానం వారు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. కొండపై నుండి విజయవాడ నగరం, కృష్ణానది, ప్రకాశం బ్యారేజ్ దృశ్యాలు సందర్శకులను ఆకర్షిస్తాయి. సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా. స్థల పురాణం ప్రకారం ఋష్య ఋషి పుత్రుడు యాదమహర్షి నరసింహస్వామి భక్తుడు. స్వామి దర్శనం కోసం తపస్సు చేసిన యాదమహర్షికి ఆంజనేయ స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి ఈ ప్రదేశంలో తపం ఆచరించమని అనుజ్ఞ ఇచ్చాడట. ఆంజనేయ స్వామి అనుజ్ఞ మేరకు తపస్సు చేసిన యాదమహర్షికి స్వామి దర్శనమిచ్చాడట. యాదమహర్షి తప ఫలితంగా స్వామి వెలసినందున ఈ క్షేత్రం యాదగిరిగుట్టగా ప్రసిద్ధి పొందింది. ఇదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధాన ఆలయం. రండి దర్శిద్దాం. ఇది సువిశాల ఆలయ ఆవరణ. ఈ ఆవరణలో ఎటు చూసినా ఎత్తైన గోపురాలు, మండపాలు, సుందరంగా ఉన్న కట్టడాలు కానవస్తాయి. యాదమహర్షి తపఫలంగా శ్రీమన్నారాయణుడు ఇక్కడ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అవతారంలో వెలిసి దీనజన బాంధవుడిగా పూజింపబడుతున్నాడు. విష్ణు భక్తుడైన యాదమహర్షి దేశ సంచారం చేస్తూ స్వామి కోసం తపస్సు చేయగా ఆంజనేయ స్వామి యాదమహర్షి స్వప్నంలో ఈ ప్రదేశం, ఈ కొండను సూచించి ఇక్కడే తపస్సు చేస్తే విష్ణు దర్శనం ప్రాప్తిస్తుందని తెలిపాడట. ఆ విధంగా ఆంజనేయ స్వామి సూచన మేరకు యాదమహర్షి ఇక్కడ తపస్సు చేసి శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని ఇక్కడే కొలువుతీరి ఉండేలాగా వేడుకున్నాడు. ఆ పుణ్య ఋషి పేరుతోనే ఈ ప్రదేశం యాదగిరిగుట్టగా ప్రసిద్ధి పొందింది. యాదమహర్షి తపఫలంగా నేడు భక్తజన కోటి
శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించి తరిస్తోంది. ప్రహ్లాదుకాహ్లాదమీయన్ సదా ముజ్జగంబుల్ వినోదింపగా సర్వవ్యాపిత్వమున్నీవు రూపింపగా బింబకుందాచి ఆదానవాధీషు దండింపగా సంధ్యవేళం మహాభీక. ఇదే ప్రధాన ఆలయం. ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి 2 మార్గాలున్నాయి. 2 మార్గాలలో ఎత్తైన గోపురం, 2 ద్వారాలు ఉన్నాయి. ప్రత్యేక దర్శనం కోరుకునే భక్తులు ఈ ద్వారం గుండా అంతరాలయంలోకి ప్రవేశిస్తారు. ముందుగా క్షేత్రపాలకుడు శ్రీ స్వయంభూ ఆంజనేయ స్వామిని దర్శించి స్వామి అనుమతితో గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని దర్శిస్తారు. సద్భక్తమందార సర్వం సహాధార క్షీరాబ్ధి కన్యామణి మానసాంభోజ సంచార. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి గర్భాలయం. ఒక గుహలో నరసింహస్వామివారు దీర్ఘచూర్ణ రేఖ వలె, అంటే తిరువని కాపు వలె ఎర్రని రంగులో వెలిశాడు. స్వామి ముందుగా జ్వాలా రూపంలో, అనంతరం యోగానంద, గండబేరుండ, ఉగ్ర రూపాల్లో దర్శనమిచ్చి తుదకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉన్నారు. యాదవ మహర్షి కోరిక మేరకు అచ్చారూపంలో అవతరించి మనలందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఈ స్వామిని సేవిస్తే సర్వ అరిష్ట నివారకం, సకల శుభదాయకం. తప్పని నామ జపానికి నీవెవరము దేవా, హోమము యజ్ఞము ఎరుగని వారికి నీవే ఫలము కావా. జయ హో నారసింహ, జయ జయ హో నారసింహ, సిరితో వేదగిరిలో వెలిసే నారసింహ. ఇదే గర్భాలయం. నృసింహస్వామి పంచరూపాలలో లక్ష్మీ సమేతంగా కొలువు తీరి ఉన్నాడు. ఈ గర్భాలయంలో జ్వాల, యోగ, ఉగ్ర, లక్ష్మీ నృసింహస్వామి రూపాలలో దర్శనమిస్తాడు. వారికి నీవే ఫలము కావా. కృష్ణలో వెలిసెను హరిసాల గ్రామమై, కొండపై వెలిగెను జ్వాలారూపమై. ఋష్యశృంగుడు ప్రతిష్ఠించగా నిలిచెను యోగి అయి, వీర నృసింహుడు లక్ష్మీ నృసింహుడు వెలసిరి కొండపై. పంచ నృసింహులు పరిఢవిల్లిన ప్రణవమీ పర్వతం, పంచ నృసింహులు పరిఢవిల్లిన ప్రణవమీ పర్వతం. అంతరాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఉత్సవ మూర్తులు దర్శించవచ్చు. ఈ ఉత్సవ మూర్తులకు నిత్య పూజలు, అర్చనలు, కళ్యాణం నిర్వహిస్తారు. ప్రధాన ఆలయం ఎదురుగా స్వామివారి ఉత్సవ మండపం ఉన్నది. ఈ మండపంలో నిత్య కళ్యాణం, అభిషేకం, విశేష పూజలు నిర్వహిస్తారు. అంతరాలయంలో ప్రాకారాలపైన ప్రహ్లాద జీవిత చరిత్ర తెలిపే తైలవర్ణ చిత్రాలు భక్తి పారవస్యాన్ని పెంపొందిస్తాయి. హోమము యజ్ఞము ఎరుగని వారికి నీవే ఫలము కావా. బ్రహ్మదేవుని తపో మందిరం స్వామి శ్రీ పర్వతం, రెడ్డి రాజులు నిర్మించారు స్వామికి ప్రాంగణం. బ్రహ్మనాయుడి చాపకూడు వేదాద్రినాథుని శాసనం, ధర్మకర్తగా వాసికెక్కినది వాసిరెడ్డి వంశం.